మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం జూన్ మాసం మనము ప్రధానంగా గురు మార్పు అనేది ఎక్కువగా విశేషంగా వెయిట్ చేస్తున్నారు. గురు మార్పు అనేది జరుగుతూ ఉంది. గురుగ్రహము కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వస్తూ ఉంది. గురువు 12 సంవత్సరాల తర్వాత అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చినప్పుడు గురువు చాలా కంఫర్ట్గా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటాడు. ఆయనకు ఉచ్చరాశి కాబట్టి సొంత ఇంట్లో కన్నా ఉచ్చరాశిలో ఏ గ్రహమైనా అద్భుతమైనటువంటి ఆనందంగా ఉంటుంది. ఈ గురు మార్పు వల్ల ద్వాదశ రాశులకు ఆయన యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అని తెలియజేసుకున్న దాంట్లో భాగంగా మనము ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. సహజంగానే ఇలా ఉన్నటువంటి చార్టు మే మాసంలో ఇలా మారుతుంది. అంటే ఇక్కడున్న కుజుడు వృషభానికి వస్తాడు, ఇక్కడున్న రవి మిథునానికి వస్తాడు, ఇక్కడున్న గురువు బుధుడు శుక్రుడు కర్కాటకానికి వస్తారు, శని రాహుకేతులు యథావిధంగా ఉంటారు. అంటే ఈ చార్టు ఇలా ఉన్నది, ఇలా మారుతుంది మే మాసంలో. అది కూడా 2వ తారీఖు గురువు, 8వ తారీఖు శుక్రుడు, 15వ తారీఖు రవి, 20వ తర్వాత కుజుడు, 22వ తర్వాత బుధుడు ఇలా మార్పులు చెందుతారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత గురువు మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది? మేషరాశి వాళ్ళకు గురువు భాగ్యాధిపతి, అంటే 9వ ఇంటివాడు, 12వ ఇంటివాడు. 12వ స్థానంలో శని ఉన్నాడు. శని 12లో ఉంటే నిద్ర పట్టినాడు, పడుకుని నిద్రపోయే స్థానం అది. అంటే ప్రశాంతత ఉండదు. మామూలుగానే మేషరాశి వాళ్ళు స్వతహాగా వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఏదో ఒకటి ఆలోచించేది అనమాట. ఎక్కువగా మేషం అంటే తల కాబట్టి వాళ్ళకి ఎక్కువగా బ్రెయిన్ వర్క్ ఎక్కువ పెడతారు. అందులో అక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు ఉన్నప్పుడు ఇంకా స్పీడు, కుజుడు అంటేనే వేగము, స్పీడు. కాబట్టి ఇప్పుడు ఈ శనిని కానీ కుజుడిని కానీ ఏ శుభగ్రహము చూడడం లేదు. కాబట్టి గురువు 2వ తారీఖున మారుతాడు కాబట్టి ఈ గురువు శనిని చూస్తాడు. శనిని చూసినప్పుడు మేషరాశికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శని గురువు యొక్క కాంతి పడుతుంది. శని ఎక్కడుంటే అక్కడ చీకటి ఉంటుంది అని అర్థం, డార్క్, బ్లాక్. కాబట్టి ఆ రాశికి అధిపతి కూడా గురువే. ఉచ్చస్థితి బట్టి 4వ స్థానంలో ఉచ్చస్థితి బట్టి చూడడం వల్ల శని యొక్క తీవ్రత తగ్గిపోతుంది. అంటే ఇది పెద్ద బిగ్ రిలీఫ్ మేషరాశి వాళ్ళకు. ఇక్కడి నుంచి వీళ్ళకు ప్రశాంతంగా నిద్రపడము, అనుకున్నవి జరగడం జరుగుతాయి. ఇదే రాశాధిపతి కుజుడు మీకు 20వ తారీఖు తర్వాత 2వ స్థానానికి వస్తాడు. 2వ స్థానానికి వచ్చినప్పుడు అంటే రాశ్యాధిపతి 2వ స్థానానికి పోతే డబ్బును వెతుక్కుంటూ వెళ్తారు. 2వ స్థానంలో డబ్బులు, కుటుంబం అని అర్థం. కుటుంబం కోసము, ఆదాయం కోసము వీళ్ళు విశేషంగా చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అదేవిధంగా మీకు రవిగ్రహము ఈ రాశికి పంచమాధిపతి రవి 15వ తారీఖు ఇక్కడికి వస్తాడు, మిథునంలోకి వస్తాడు. పంచమ స్థానానికి లాభంలోకి వచ్చాడు. తన స్థానానికి తన లాభంలోకి వచ్చాడు. ఏ గ్రహమైనా తన స్థానానికి లాభంలోకి వస్తే లాభాలు ఇస్తుంది, పాపగ్రహమైనా సరే శుభగ్రహమైనా సరే. కాబట్టి రవిగ్రహము కూడా చక్కగా మేషరాశి వాళ్ళకు ఉంది. తనకే అంటే తన స్థానం లాభంలోకి వచ్చింది కాబట్టి. ఎందుకంటే సింహరాశిలో కేతువు ఉన్నాడు. కేతువు ఆయన కమర్షియల్ ప్లానెట్ కాదు, ఏది వద్దు అనేటువంటి గ్రహం అనమాట. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కేతువుకి రాశినిచ్చేటువంటి గ్రహము కేతువుకి లాభంలో ఉంది. ఇది బాగానే ఉంది. తర్వాత 8వ తారీఖున శుక్రుడు ద్వితీయాధిపతి, ఈ రాశికి ద్వితీయాధిపతి శుక్రుడు కర్కాటకంలోకి వస్తాడు. అంటే గురువు ఉన్నటువంటి చోటుకు వస్తాడు. ఉచ్చస్థితి గ్రహంతో కలుస్తున్న గ్రహం కూడా ఉచ్చస్థితి ఫలితాన్ని ఇస్తుంది. అంటే బలంగా ఉన్న చోటుకి వెళ్తే మనకు బలం పెరుగుతుంది కదా. చీకట్లో ఉంటాము, వెలుతురులోకి వెళ్తే అంటే బలం ఉందని, వెలుతురు అంటే బలం అని. కాబట్టి శుక్రుడు కూడా ద్వితీయాధిపతి చతుర్థున్నాడు కాబట్టి గృహ, వాహన, విద్య యోగాలు ఉన్నాయని అర్థం. అంటే ఎవరైనా వాహనము కొనచ్చు, లేదంటే దాన్ని రిపేర్లు చేయించవచ్చు, ఇల్లు కట్టచ్చు, ప్లాట్ కొనచ్చు, వాటిని ఏదైనా మరమ్మతులు చేయించవచ్చు, కలిసి వస్తుంది. తర్వాత బుధుడు 22 తర్వాత బుధుడు అదే 4 గంటలకు వస్తున్నాడు. విశేషం ఏమంటే 4వ ఇంట్లో 3 శుభగ్రహాలు ఉండడము.
శుభగ్రహాలని నైసర్గిక శుభగ్రహాలు ఎక్కడ ఎక్కువ చేరతాయో అక్కడ ఎక్కువ ఫలితం ఉంటుంది. 4వ స్థానం చేయడం వల్ల మాతృ సౌఖ్యము, మాతృ మూలక ఆదాయము, అంటే మాతృస్థానం ఇది. కాబట్టి 4వ స్థానం పూర్తిగా సంపూర్ణంగా బలపడింది మేషరాశి వాళ్ళకు. కాబట్టి ఈ రాశికి లాభంలో రాహు ఉన్నాడు. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగమే. కాబట్టి ఏలినాటి శని ఎప్పుడైతే కంట్రోల్ అయ్యి 4వ స్థానానికి ఎప్పుడైతే మంచి శుభగ్రహాలు చేరాయో, పాపగ్రహం అయినటువంటి నైసర్గిక పాపగ్రహం అయిన రవిగ్రహం 3వ ఇంట్లోకి రావడము, పంచమాధిపతి కూడా కాబట్టి లాభంలో రాహు ఉండడము విశేషమైనటువంటి ఫలితాలు మేషరాశి వాళ్ళకు ఖచ్చితంగా కలుగుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మీకు డయాగ్రహం వేసి ఎక్కడికి ఏ గ్రహం వస్తుంది, ఆల్రెడీ ఎక్కడున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, ఏ డేట్లో వస్తున్నాయి మీకు చెప్పడం జరిగింది. దీన్ని నిదానంగా చూడొచ్చు మీరు. అంటే ఈ మాసం వీళ్ళకి చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా గురువు రాగానే డబ్బులు ఇచ్చేస్తాడంటే డబ్బుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఇప్పుడు సఫలీకృతం అవుతాయి. గతంలో మీరు చేస్తూ వస్తున్నటువంటివి జూన్ నుంచి మూమెంట్ అయిపోతాయి అని అర్థం. కాబట్టి మేషరాశి వాళ్ళకు చక్కగా గ్రహాలన్నీ ఒక విధంగా అమన్నాయని చెప్పొచ్చు. ఒక విధంగా చూస్తే ఇక్కడ గ్రహమాలిక యోగం కూడా వచ్చింది. గ్రహమాలిక యోగం ఎలా ఏర్పడుతుంది? ఇలా రావాలి గ్రహాలు, రాహుతో ప్రారంభమయ్యి ఇలా వస్తున్నాయి. ఇలా దండలాగా ఒక పూలమాలలాగా రావాలి. స్ట్రైట్గా వస్తే రాదు. గ్రహం మాలిక అంటే ఒక ఇలా రావాలి. ఇది కూడా మంచిదే. కాబట్టి గ్రహమాలిక యోగం ఏర్పడేటప్పుడు పుట్టినటువంటి పిల్లలు కూడా అద్భుతం జాతకులు ఉంటారు. కాకపోతే ఆయా తేదీలకు సంబంధించిన గ్రహాలు మారుతాయి. ఆ మారుతున్నప్పుడంతా కూడా శుభగ్రహాలు మేము సాధ్యమైనంత వరకు అనుకూలమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళకు విశేషమైనటువంటి శుభ ఫలదాయకము, వివాహము, ఉద్యోగము, వృత్తి, ఆరోగ్యము, శత్రునాశనము, ప్రశాంతమైన నిద్ర, అన్ని విధాలు బాగుంది. 4వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి విద్యార్థులంతా కూడా ఇది స్కూళ్ళు, కాలేజెస్ చేరేటువంటి మాసం ఇది. మంచి స్కూల్స్ లభించడము, మంచి కాలేజెస్కి వెళ్ళడము, ఇలా మంచి ఏసీ హాస్టల్లో చేరడము, ఇవన్నీ బాగుంటాయి. ఎందుకంటే ఏసీ అంటే శనేశ్వరుడే, చల్లగా ఉంటుంది అక్కడ ఎక్కువగా శనిగ్రహం పైన. కాబట్టి ఎంత ఎక్కువ చలిగా ఉంటే అది శనిగ్రహం కాబట్టి ఆ గురువు చూస్తాడు. కాబట్టి ఆ నిద్రాస్థానం కాబట్టి మంచి ఏసీ హాస్టల్స్, ఏసీ తరగతి గదులు, ఏసీ కార్లు లాంటివి కూడా మీకు సౌఖ్యాన్ని అనుభవించడానికి బలం ఉందన్నమాట. కాబట్టి ఇలా చెప్తే ఇంకా కూడా ఎక్కువ చెప్పొచ్చు. ఈ మాసంలో గ్రహాలు ఎలా మారుతున్నాయని మీకు వివరించడం జరిగింది. చక్కగా మేషరాశి వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చక్కగా మీరు ఈ ఫలితాలను జీవిత పర్యంతం అభివృద్ధికరంగా మార్చుకొని హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను. శుభం.